అసలు ప్రశ్న మనకి ఈ ఆలోచనల్ని గత 2 సంవత్సరాలు ఎంతవరకు ఆచరణలోకి తీసుకురాగలిగాం? అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ వాళ్ళ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది. కేంద్ర రాష్ట్ర సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వాన్ని ఆధారం చేసుకుని ఈ రోజున పెట్టుబడులు కావచ్చు, ప్రభుత్వాన్ని గ్రామాన్ని మళ్ళీ పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గ్రామం గడప గడప వరకు తీసుకెళ్లగలిగాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి వ్యవస్థని బలోపేతం చేశాం. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త పరిపాలనా విధానాలు రూపొందించాం. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. పల్లె పండుగ ద్వారా గ్రామాభివృద్ధిని ప్రభుత్వ కార్యక్రమం నుంచి మంచి ప్రజా ఉద్యమంగా మార్చాం. స్థానిక నాయకత్వానికి గౌరవాన్ని పునరుద్ధరించాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ అఫిలియేషన్స్. స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. ప్రతి ఆలోచన సిద్ధాంతంగా మిగిలిపోకుండా ఫలితంగా కనిపించాలనే దానికి స్వర్ణ పంచాయతీ కేంద్రంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఈ పక్కనే తిరుపతి రూరల్ మండలంలోని శ్రీనివాసాపురం గ్రామ పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ రికార్డ్స్లో కనిపించని అనేక ఆస్తులు వ్యవస్థలోకి వచ్చాయి. ఆస్తుల సంఖ్య 1291 నుంచి 1356 పెరిగింది. దీని ఫలితంగా పంచాయతీ ఆదాయ సామర్థ్యం 75 లక్షల రూపాయల నుంచి 1,66,00,000 పెరిగింది. ఇక్కడ ఒక్క రూపాయి పన్ను కూడా పెంచలేదు. స్వర్ణ పంచాయత్ పోర్టల్లో సమాచారం సరిచేసాం అంతే. ఇది కేవలం ఒక గ్రామ పంచాయతీ కథ కాదు. వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఒక బలమైన ఉదాహరణ. భారతదేశపు అభివృద్ధి ప్రయాణంలో తదుపరి అధ్యాయం ఇక్కడే ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంట్ భవనం నుంచి కాదు, 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభమవుతుంది. భారతదేశ భవిష్యత్ పార్లమెంటులో మాత్రమే కాదు, గ్రామ సభల్లో కూడా రాయబడుతుంది. ఒక చిన్న వాగు ముందుగా తన పరిసర భూములకి నీరు అందించి తర్వాత ప్రధాన నదిలో కలుస్తుంది. అలాగే ప్రతి పంచాయత్ ముందుగా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మండలం బలపడుతుంది, రాష్ట్రం బలపడుతుంది, జిల్లా బలపడుతుంది. మండలం, జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశం బలపడుతుంది. 2 సంవత్సరాల క్రితం